హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి రెసిపీతో మేము ముందున్నాను. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తూ ఉంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ ఫలూదా ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను మ్యాంగో ఫలూదాని షేర్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో నేను స్ట్రాబెర్రీ ఫలూదాని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. దీంట్లో లావుగా ఉన్న సగ్గుబియ్యాన్ని మనం 3 స్పూన్ల దాకా వేసుకున్నాం. ఒక ప్యాకెట్కి వచ్చేసి 3 స్పూన్ల సగ్గుబియ్యాన్ని తీసుకోండి. టేబుల్ స్పూన్ అండి. ఈ సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి కాసేపు నానబెట్టుకోవాలంటే మ్యాక్సిమం ఒక 1 అవర్ అన్నా నానితే చాలా చక్కగా ఉంటుంది, అలానే త్వరగా ఉడుకుతుంది. ఇక్కడ నేను శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ పోసి నానబెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను విజయ పాలు తీసుకున్నానండి. ఇక్కడ మనం తీసుకునే ఒక ప్యాకెట్ ఫలూదాకి 1/2 లీటర్ ప్యాకెట్ పాలు అనేవి పడతాయి. ఇవి వచ్చేసి చిక్కగా ఉంటాయి కాబట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మరిగించుకోవాలి. అడుగంటకుండా చూసుకోండి. పాలు మరిగిన తర్వాత మనం వాటిని పక్కన పెట్టుకొని ముందుగా అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకోండి. అడుగు తప్పకుండా మందంగా ఉండాలి, లేదంటే మాడిపోతుంది. దీంట్లో మనం 1 స్పూన్ నెయ్యిని వేసుకొని ఇక్కడ నేను జీడిపప్పులు, బాదం పప్పులు, మీ దగ్గర ఏముంటే అవి కిస్మిస్లు అన్నీ వేసుకొని వేయించుకోండి. ఆ తర్వాత ఇందులో మనం ఇందాక కాగబెట్టుకున్న పాలను వేసుకున్నాము. చూస్తున్నారు కదా, జీడిపప్పులు ఇవన్నీ కూడా మీ చాయిస్ అండి. మీకు ఏవి ఇష్టం ఉంటే అవి వేసుకోండి. ఇక్కడ నేను నీళ్ళతో పాటుగా ఈ సగ్గుబియ్యాన్ని కూడా వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ సగ్గుబియ్యం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఈ పాలు అనేవి ఇంకా చిక్కబడిపోతాయి. అందుకని మనం కొంచెం నీళ్ళని యాడ్ చేస్తూ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. ఈ సగ్గుబియ్యము 70% ఉడికేదాకా దీంట్లో మనం షుగర్ కానీ ఏమీ యాడ్ చేయకూడదు. ఇప్పుడు ప్లెయిన్గా సగ్గుబియ్యాన్ని ఉడికించుకుంటున్నాము. పాలల్లో సగ్గుబియ్యం ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. అదే మీరు నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఫలూదా ప్యాకెట్ చూపిస్తున్నాను. ఇదే మిక్స్ని నేను వాడుతున్నానండి. ఇవి డీమార్ట్లో తీసుకున్నాను. ఇవి దాదాపుగా 6 ఫ్లేవర్స్ దాకా ఉన్నాయి. లాస్ట్ టైం నేను మ్యాంగో ఫలూదాని చేశాను కదా, ఇప్పుడు వచ్చేసి స్ట్రాబెర్రీ ఫలూదా అనమాట ఇది మిక్స్. ఇవి డీమార్ట్లో మనకి ఎక్కడైనా దొరుకుతాయండి, అందుబాటులో ఉంటాయి. ఈ మిక్స్ వచ్చేసి ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకుందాము. దీంట్లో ఏమేమి ఉంటాయో ఇప్పుడు నేను చెప్తాను. దీంట్లో చూస్తున్నారు కదా, ఇందులో కస్టర్డ్ పౌడర్ ఉంది, మిల్క్ పౌడర్ ఉంది, అలానే సేమియాలు, కిస్మిస్లు, సబ్జా గింజలు, ఇవి ఇంతవరకు ఉన్నాయండి. ఇప్పుడు ఈ మిక్స్ని ఇందులో మిక్స్ చేసుకుందాము. చూసారు కదా, వేయగానే చక్కటి పింక్ కలర్లో వచ్చింది. అలానే మనకి ఇందులో స్ట్రాబెర్రీ ఎసెన్స్ కూడా ఉంటుంది. ఫ్లేవర్ కూడా అది చాలా బాగుంటుంది అనమాట. స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో ఉంటుంది. చూడ్డానికి కలర్ కూడా అలానే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇందాక ఆల్రెడీ సగ్గుబియ్యాన్ని 70% ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ సగ్గుబియ్యము, ఈ మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఉడకాలి. సేమియాలు ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా ఉడకాలి, ఉడికించుకోవాలి. చూసారు కదా, కొంచెం చిక్కబడింది. అలానే మనం తప్పకుండా అడుగుని చక్కగా కలుపుతూ ఉడికించుకోవాలి, లేదు అంటే అడుగంటేస్తుంది. ఇప్పుడు మనకి దాదాపుగా ఉడికిపోయిందండి. సేమియాలు కూడా ఉడికిపోయినాయి. ఇక్కడ నేను కొంచెం వాటర్ని వేస్తున్నాను. ఎందుకంటే ఇందులో మనం షుగర్ కానీ ఏమీ యాడ్ చేసుకోలేదు. అందుకని మనం చిక్కబడిపోయింది కాబట్టి కొంచెం వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మీకు ఏ విధమైన కన్సిస్టెన్సీ కావాలో, అంటే చిక్కగా కావాలా, కొంచెం లిక్విడీ టైప్గా కావాలా చూసుకొని మీరు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, సగ్గుబియ్యం పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో మీరు బెల్లం కాకుండా షుగర్ కానీ, లేదంటే పటిక పొడిని కానీ, ఇక్కడైతే నేను మిల్క్ మేడ్ని యాడ్ చేస్తున్నాను. ఈ మిల్క్ మేడ్ని యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది, క్రీమీ టెక్స్చర్తో వస్తుంది. ఈ మిల్క్ మేడ్ కూడా మీకు స్వీట్ ఎక్కువగా ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇక్కడ నేనైతే ఈ పెద్ద స్పూన్ చూసారు కదా, దీంతో 1 స్పూన్ని మాత్రమే యాడ్ చేసుకున్నాను. ఇదే సరిపోయింది. మీరు కావాలంటే ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మనం చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఊరికే ఐస్ క్రీమ్స్ ఇలాంటివి పెట్టడం కంటే ఇందులో సగ్గుబియ్యము, సేమియాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా హెల్త్ పరంగా చాలా మంచివి. సగ్గుబియ్యం అయితే ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది కాబట్టి పిల్లలకి, అందులోనూ ఇందులో ఫ్లేవర్స్ కూడా యాడ్ అయినాయి కాబట్టి వాళ్ళు ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏదైనా వీడియోస్ పోస్ట్ చేయగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ మీ ముందు ఉంటాయి. ఇప్పుడు కాసేపు మనం మరిగించుకుందాము. ఎందుకంటే మిల్క్ మేడ్ వేసాం కదా, కొంచెం సేపు మరిగించుకున్న తర్వాత ఇక మనం సర్వ్ చేసుకోవడమే. ఇది వేడివేడిగా కంటే చల్లగా బాగుంటుందండి. నేను ఆల్రెడీ ప్లెయిన్ సగ్గుబియ్యం జావని కూడా చేశాను. ఆ వీడియో లింక్ను కూడా ఐ బటన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.